శాంతి భద్రతల పరిరక్షణ ఒక్క పోలీసులే కాకుండా ప్రజలు కూడా బాధ్యతగా భావించాలని గుంటూరు జిల్లా నూతన ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ సూచించారు. ఎస్పీ కార్యాలయంలోని వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్న అనంతరం సతీష్ కుమార్ అధికార లాంఛనాలతో బాధ్యతలు స్వీకరించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తనకి అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని చెప్పారు. గంజాయి అక్రమ రవాణా విక్రయాలపై ప్రత్యేక దృష్టి ఉంటుందని తెలిపారు. సో నా పేరు సతీష్ కుమార్, 2016 బ్యాచ్. ఈరోజు గుంటూరు జిల్లాకి ఎస్పీగా 17/7/2024 మార్నింగ్ బాధ్యత తీసుకోవడం జరిగింది. నా పైన కాన్ఫిడెన్స్ ఇస్తూ గవర్నమెంట్, డీజీపీ సార్ అందరూ నా పైన కాన్ఫిడెన్స్ ఇచ్చిన బాధ్యతని కర్మశిక్షతో పాటు చేయాలని చెప్పి అనుకుంటున్నాను. బేసిక్ పోలీసింగ్ పైన కాన్సన్ట్రేట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఇక్కడ రాజధాని ప్రాంతం అంటే సచివాలయం మీ పరిధిలోనే ఉంటుంది, ఇక్కడ కంటి మీద కునుకు లేకుండా పనిచేయాల్సి ఉంటుంది. ఈ ఛాలెంజ్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు మీకు బాధ్యతలు అప్పచెప్పారు. ఆల్వేస్ మన యూనిఫామ్ వేసుకోవడం అనేది ఎప్పుడూ ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్. దాంట్లో గుంటూరు క్యాపిటల్ అమరావతి కూడా గుంటూరు కిందకి రావడం, అలాంటి ఒక ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్కి ఎస్పీగా ఛాన్స్ ఇవ్వడం అనేది నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇట్స్ రియల్ ఛాలెంజింగ్ టాస్క్, బట్ ఖచ్చితంగా దీన్ని కష్టపడుతూ స్మార్ట్ వర్క్ చేస్తూ ఉన్న దాంట్లో బెస్ట్ ఇస్తామని చెప్పి అనుకుంటున్నాను. మీరు పనిచేసిన కాడికి కాకినాడకి ఎక్కడి నుంచి రేషన్ మాఫియా ₹1,00,00,000 ఎక్కడి నుంచి తరలి వెళ్ళిపోతుంది. ఇప్పటికే ప్రభుత్వం సీరియస్ అయింది. కొన్ని సందర్భాల్లో కూడా క్వారీల్లో కూడా అక్రమ క్వారీకి మైనింగ్ మాఫియా జరుగుతుంది. వీటన్నిటిని ప్రక్షాళన చేసే విధంగా ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ సీరియస్ ఉంది. దాని మీద ఎలాంటి దృష్టి పెట్టబోతుంది? ఖచ్చితంగా ఇంకా ఒక 10 days 15 days తర్వాత దీని అన్నికి నేను క్లియర్ కట్ ఆన్సర్ చెప్తాను. సో ఈరోజు బాధ్యత తీసుకుంటున్నాను కాబట్టి ఒకసారి నేను కూడా ఇష్యూస్ ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అనలైజ్ చేయాలి. నేను మీతో పాటు రెగ్యులర్గా టచ్లో ఉంటాను. ఏదైనా ట్రాన్స్పారెంట్గా ఉంటాయి, మీకు తెలియకుండా ఏమీ జరగదు. ఒకవేళ ఏదైనా మీ దృష్టికి వచ్చి నా దృష్టికి రాకుండా ఉందంటే కూడా నేను అందరితో పాటు యాక్సెసిబుల్గా ఉంటాను, టచ్లో ఉంటాను. ఆల్రెడీ మీ హోంవర్క్ మీరు చేస్తుంటారు. సో ఐఎమ్ వెరీ ఓపెన్. ఏదైనా మీతో పాటు టచ్లో ఉంటాను. ఒకవేళ మీకు రాకపోయినా మీకు నాకు చెప్పారంటే దాని గురించిన బ్రీఫింగ్ నేను ఖచ్చితంగా చేస్తాను. అంటే పోలీసింగ్ అనేది అంటే మనకి పోలీసింగ్ స్ట్రెంత్ ప్రకారం చూసామంటే కూడా మనకు కొంత వేకెన్సీస్ ఉన్నాయి, కానీ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో మనకి రక్షణ అనేది, శాంతి భద్రత అనేది ఓన్లీ పోలీస్ బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి ఒక్క ప్రజలు కూడా అది శాంతి భద్రత వాళ్ళు ఏరియాలో ఉండాలన్నది వాళ్ళు ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పేసి భావిస్తూ వాళ్ళు పోలీస్కి ఎంత దూరం సపోర్ట్ ఇవ్వాలో అంత దూరం సపోర్ట్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా పోలీస్ తరపు నుంచి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉందన్నా ఏ టైంనా వచ్చి కలవడానికైనా యాక్సెసిబిలిటీ, ఓపెన్నెస్ ఖచ్చితంగా నా ఆఫీస్లో ఉంటాయి. అదొక సిస్టమాటిక్గా చేస్తాము. థ్యాంక్ యూ. యువత చాలా వ్యసనాలు బారిన పడుతుంది. యువత వ్యసనాలు బారిన పడుతుంది. గంజాయి వంటి వాటికి కూడా ఆకర్షిస్తున్నారు. దానివల్ల క్రైమ్ పెరుగుతుంది. దీన్ని ఎట్లా మీరు నివారించడానికి మీ దగ్గర ప్లాన్స్ ఉన్నాయి? దీని ముందు అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్లో కూడా పనిచేయడం జరిగింది. అప్పుడు అంటే మనకి చాలా ప్రోగ్రామ్ మనం అప్పుడు కూడా ప్లాన్ చేసి గంజాని ధ్వంసం చేయడం జరిగింది. కానీ ఇంకా ఆంధ్ర ఒరిస్సా బార్డర్ సరిహద్దుల నుంచి ఇంకా కొంత గంజా మూమెంట్ అనేది ఉంది. ఎస్పెషలీ మనకి ట్రాన్స్పోర్ట్ అనేది ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి ఒరిస్సా వైపు వెళ్ళలేరు కాబట్టి ఖచ్చితంగా మన ఆంధ్ర ద్వారా రావాల్సినదే. అదొకటే మనకి పెద్ద ఛాలెంజ్. అదర్వైజ్ కల్టివేషన్ వైపు నేను చూసామంటే ఆంధ్ర ఆల్మోస్ట్ నిల్లని చెప్పి నేను గర్వంగా చెప్పగలుగుతాను. అంటే ఆ టైంలో నేను అక్కడ ఉన్నాను కాబట్టి ట్రాన్స్పోర్ట్ అనేది ఎప్పుడు ఛాలెంజే. అంటే ప్రతి ఒక్క వెహికల్ చెక్ చేయడము, ప్రతి ఒక్కటిని పట్టుకోవడం అనేది ఛాలెంజ్. కాకపోతే సపోజ్ డిస్ట్రిక్ట్ వైజ్ వచ్చినప్పుడు, గుంటూరు డిస్ట్రిక్ట్ని తీసుకుని వచ్చినప్పుడు దీంట్లో ఉన్న పాత గంజా కన్జ్యూమర్స్, అఫెండర్స్, సప్లయర్స్ వీళ్ళందరినీ కూడా సెగ్రిగేట్ చేస్తాము. సెగ్రిగేట్ చేసుకొని అట్ ప్రెసెంట్ వాళ్ళు ఎలాగా ఉన్నారు, స్టిల్ వాళ్ళు గంజా దాంట్లో అడిక్ట్గా ఉన్నారా, స్టిల్ కన్స్యూమ్ చేస్తున్నారు, అలాగ ఒకవేళ కన్స్యూమ్ చేస్తున్నారంటే సప్లై అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఇది అన్ని యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాము. అది గంజాది కూడా సిస్టమాటిక్గా చేస్తాము. అదేవిధంగా ప్రజలు కూడా ఒకవేళ ఎక్కడైనా యువత కానీ లేకపోతే ఎవరైనా కానీ గంజా కన్సంప్షన్ చేస్తూ ఎక్కడైనా బయటకు కనిపిస్తూ అలా అంటే భయపడకుండా మన కంట్రోల్ రూమ్కి కానీ నాకు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, దానిపైన యాక్షన్ తీసుకుంటాం. అంటే నా ఒపీనియన్ ఏంటంటే స్పెసిఫిక్గా ఇప్పుడైనా జరగట్లేదు ఏమి, అంటే అది తప్పన నోషన్. అది ఎప్పుడూ క్రైమ్ అనేది ఎప్పుడూ మనకు జరుగుతుంటే ఉంటాయి. ఈరోజు నిన్న వాళ్ళపైన జరుగుతుందన్నది కరెక్ట్ కాదు, అది నేను అక్సెప్ట్ చేసుకోను.
అంటే ఇది ఒక సొసైటీని ఉన్నప్పుడు దాంట్లో క్రైమ్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. అది ఏ ఏజ్నా ఒకటే యాక్చువల్లీ. కాకపోయినా చిన్నపిల్లలు కానీ మహిళల పైన కానీ ఉన్న వాళ్ళ పైన జరుగుతున్న అఫెన్సెస్ పైన సిస్టమేటిక్గా ఏదో ఒక కేసు జరిగినప్పుడు కాకుండా కొన్ని మీరు చూస్తారు, కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కొన్ని ముందుగా మేము స్టార్ట్ చేస్తున్నప్పుడు మీరు అది చూస్తారంటే బాగుంటాయి యాక్చువల్లీ. బెస్ట్ ఆఫ్ లక్ సార్, మీరు లాంగ్ టైం ఉండాలి. థ్యాంక్ యూ.